కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేరళలోని వయనాడు జిల్లాలో జరిగిన వరదలకి పరిహారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 కోట్ల సహాయం, కాంట్రాక్టుల బిల్లులు చెల్లింపు, రైతులు ధాన్యపు రుణాలు చెల్లింపు. ఇది ఎలా సాధ్యం? అది బాబుకే సాధ్యం. దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి దాదాపు 2.5 నెలలు కావస్తుంది. 2 నెలలకు ముందు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు 12 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేసి, ఈ అప్పు తెచ్చిన అప్పు అంతా ఏమి చేశారో అనేది అర్థం కాని విధంగా మన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 2.5 నెలకే ఆర్థిక వ్యవస్థలో ప్రక్షాళన మొదలైంది. ఆ ప్రక్షాళన అనేది ఇంత తక్కువ టైంలోనే కనిపించిందని చెప్పుకోవచ్చు. దాని ఫలితమే దాదాపు కాంట్రాక్టులకి నీరు చెట్టు బిల్లుల చెల్లింపు, 1వ తేదీ ఉద్యోగస్తుల శాలరీలు చెల్లింపు, రైతులకి బకాయి పడినటువంటి 1670 కోట్లని 2 విడతలుగా చెల్లింపు. మొదటగా 1000 కోట్లు చెల్లించడం జరిగింది. దాదాపు ఒక వారం ముందు 670 కోట్లు రుణం చెల్లించడం జరిగింది. ఇంత తక్కువ టైంలోనూ అది ఎలా సాధ్యమంటే అది బాబు గారికే సాధ్యమని చెప్పుకోవచ్చు. ఎలా అంటే, ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక శాస్త్రంలో అందవేసిన చెయ్యి చంద్రబాబు నాయుడిది. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినన్ని రోజులు కూడా ఆర్థిక వ్యవస్థలో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ప్రకారం జరిగేది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారో, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. ఆర్థిక మినిస్టర్గా పయ్యావుల కేశవ్ని నియమింపచేసి ఆర్థిక వ్యవస్థ టోటల్గా ప్రక్షాళన చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో వృధాగా అనవసర ఖర్చులన్నింటినీ తగ్గించి ఒక క్రమశిక్షణగా తేవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా పెట్టినటువంటి సలహాదారులందరిలో కూడా ఒకరి తర్వాత ఒకరు వెంటనే రాజీనామా చేయడం జరిగింది. వాళ్ళు రాజీనామా చేయడంతో దాదాపు కొన్ని 100 కోట్లు మిగులుదల ఏర్పడింది. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనవసర ఖర్చులన్నింటినీ కూడా తగ్గించుకోవడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్ల రాజీనామాతో వాలంటీర్లని వ్యవస్థని మళ్ళీ తీసుకోకపోవటం వలన కొన్ని 100 కోట్ల ఆదాయం మిగిలింది. ఈ విధంగా అనవసర ఖర్చులన్నింటినీ తగ్గించి ఒక ఆర్థిక క్రమశిక్షణను పాటించడం వలన ఆర్థిక వ్యవస్థలో కొంత మెరుగు కనపడింది. అదేవిధంగా దాదాపు 2024-25 ఆర్థిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 వారాల పాటు ఉన్నది. అంటే 10 మంగళవారాలు. దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ నుంచి దాదాపు 47,000 కోట్లు అప్పు తెచ్చుకునే విధంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ 47,000 కోట్ల అప్పులో జగన్మోహన్ రెడ్డి ఉన్న 16 వారాలలో దాదాపు 27,000 కోట్లు అప్పు తెచ్చుకోవడం జరిగింది. తదనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నియమింపబడిన తర్వాత ఇప్పటికి 10 వారాలు జరిగింది. ఈ 10 వారాలలో కేవలం 14,000 కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అప్పు తేవడం జరిగింది. అంటే సెక్యూరిటీ వేలంలో రిజర్వ్ బ్యాంకు నుంచి ప్రతి మంగళవారం వేసే వేలంలో ఈ 10 వారాలలో 7 వారాల పాటే పార్టిసిపేట్ చేసి 14,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. అంటే వరుసగా గత 3 మంగళవారాలు రిజర్వ్ బ్యాంకు వేలంలో పాల్గొనకుండా ఎటువంటి అప్పు తేలేదు. ఇది ఎలా సాధ్యం అంటే ఒక ఆర్థిక క్రమశిక్షణ ఉండబట్టే సాధ్యం. అందువల్లే కేరళలో వయనాడులో జరిగినటువంటి ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి 10 కోట్ల ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. అంటే ఏదైనా ఒక క్రమశిక్షణ లేనటువంటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసాం. అంటే ఇన్ని లక్షల కోట్లను అప్పు తెస్తున్నా కూడా కనీసం కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించలేదు, కనీసం 1వ తేదీ ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేదు, కానీ ఒక పింఛను మాత్రమే కరెక్ట్గా పే చేసేవాళ్ళు. మిగిలిన ఏది కూడా కరెక్ట్ పేమెంట్ జరిగేది కాదు. మిగిలిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ వగారాలు కానీ
ఒక పేదలకి ఆపదలో ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడంలో కానీ దేంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చొరవ తీసుకునేది కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అన్ని రంగాలలో అంటే ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసి సాధక బాధలు చెప్పుకున్నప్పుడు వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. 1వ తేదీ ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇవ్వటం జరిగింది. పక్క రాష్ట్రంలో ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. రైతులకి పెండింగ్ ఉన్న బాకీలు 1670 కోట్లను చెల్లించడం జరిగింది. అంతో ఎంతో అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకైనా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించడము జరిగింది. అందుకనే ఏదైనా కూడా మనం ఒక మంచి పరిపాలనాధ్యక్షుడిని కోల్పోవటం వల్ల గత 5 సంవత్సరాల పాటు మన రాష్ట్రం ఎంత విచ్ఛిన్నం జరిగిందో చూసాం. ఇప్పుడైనా ముందు ప్రజలు తప్పు ఒప్పు ఏంటో తెలుసుకొని మంచి పరిపాలన చేసే వాళ్ళకి మన మద్దతు ఎప్పుడూ తెలియజేస్తూ ఉండాలి. నమస్కారం, ధన్యవాదాలు.